హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ. ఈ రోజు నేను దుబాయ్ వెళ్ళాలి అంటే మనం ఏ విధంగా ప్రొసీడ్ కావాలి, మనకి ఏమి ఇబ్బంది లేకుండా మనం దుబాయ్ ఏ విధంగా చేరాలి, ఏమేమి తీసుకొని పోవాలి అన్న విషయం చెప్తా అండి. ముందుగా ఒక చిన్న విషయం అండి, మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక వర్షం ఎలా వస్తుంది మమ్మీ డాడీ అని అడిగితే దేవుడు కురిపిస్తాడు అని మాత్రం అస్సలు చెప్పకండి. మనం ఒక మొక్క నాటితే దానివల్ల వర్షం వస్తుంది అని చెప్పండి. ఈ విధంగా చెప్పడం వల్ల పిల్లలకు కూడా మనం మొక్కలు నాటాలి అనే ఆలోచన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మొక్క నాటండి. మనకు తెలిసిందే కదా పర్యావరణం ఎట్లా ఆగమైపోతుందో. మనం చెట్లను పెంచడం వల్ల చాలా అద్భుతాలు జరుగుతాయండి. ప్రకృతి అనేది మనకి ఇచ్చిన వరం అండి. ఇప్పుడు మేము దుబాయ్ పోయినాం కదా, అసలు అక్కడ ప్రకృతి అనేదే లేదండి, మొత్తం ఆర్టిఫిషియలే. దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తా. ఇప్పుడు మనం చెప్పే టాపిక్ ఏంటంటే దుబాయ్ పోయే వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం దుబాయ్ వెళ్ళాలి అంటే మనకి ఫస్ట్ మెయిన్ కావాల్సింది ఒరిజినల్ పాస్పోర్ట్స్ అండి. ఇలా ఒరిజినల్ పాస్పోర్ట్స్. మళ్ళీ దుబాయ్ పోవటానికి ఒక వీసా కాపీ ఉంటుంది, అది తీసుకుపోవాలి. ఒక పర్సన్ మాత్రం 100 దినామ్స్ అంటే మనకి దుబాయ్ వాళ్ళవి ₹1 23 రూపీస్, 22.8 ఉంటుంది. మనం ఎగ్జాక్ట్లీ 23 రూపీస్ అన్నట్లు. అలాంటివి 1000 ఒక్కొక్క పర్సన్ దగ్గర 1000 తీసుకోవచ్చు. కపుల్స్ పోతే కపుల్ ఇద్దరి దగ్గర 2000 తీసుకోవచ్చు. మిగతా మనీ అయితే మనము క్రెడిట్ కార్డ్స్, ఫోరెక్స్ కార్డు అట్లా మనం లోడ్ చేసుకొని పోవాలి. క్రెడిట్ కార్డ్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. మళ్ళీ ట్రావెల్ అడాప్టర్, మనం ఏ టూర్ పోవాలన్నా మనం మెయిన్ కావాల్సింది ఫొటోస్ దిగుతాం, వీడియోస్ తీస్తాం. వాటికి కావాలంటే ఛార్జింగ్ కావాలి. ఇక్కడ మనం ఉన్న అడాప్టర్స్ అయితే అక్కడ పనిచేయవండి. అక్కడ ఛార్జింగ్ వేరే ఉంటాయి. ఛార్జింగ్ అడాప్టర్ అని మనకి US నుంచి వస్తాయి కదా కేబుల్స్, ఆ టైప్ ఉంటాయి. అవి మాత్రం 1-2 తీసుకోండి. కొన్ని 5 స్టార్ హోటల్స్లో అయితే మామూలుగా కేబుల్కి పెట్టించుకునేటట్లే ఉంటుంది. మనం టూర్ పోయే బస్సులలో అయితే కేబుల్ పెట్టుకోవచ్చు. అలాంటి లేని హోటల్స్లో అయితే మీకు ఛార్జింగ్ లేకపోతే మీరు ఫొటోస్ దిగలేరు. డిసప్పాయింట్ అవుతాం, ఫోటో దిగలేకపోతే మనం చాలా డిసప్పాయింట్ అవుతాం. అందుకనే మెయిన్ కావాల్సింది ఛార్జింగ్ అడాప్టర్ అండి. తర్వాత మొబైల్లో రోమింగ్ చేయించుకోండి. కపుల్స్ ఇద్దరు పోయినారు అనుకోండి, ఒకళ్ళ దాంట్లో రోమింగ్ చేయించుకోండి. ఒకళ్ళది మాత్రం మామూలుగా VPN అది ఉంటుంది, యాప్ చేసుకుంటే మనకి వాట్సాప్ కాల్ అవైలబుల్ ఉంటుంది. అక్కడ ఉన్నంత వరకు ఒకళ్ళ దాంట్లో రోమింగ్ చేయించుకుంటే మనకి సేఫ్టీ జోన్లో ఉంటాం. దుబాయ్ వెళ్ళేటప్పుడు జ్యువెలరీ మాత్రం ఏం తీసుకోపోవద్దండి. జ్యువెలరీ తీసుకోపోవద్దు అంటున్నారు, ఏంది అనుకుంటున్నారా? మనం అక్కడ దుబాయ్లో గోల్డ్ చీప్ ఉంటుంది కదా, మనం గోల్డ్ ఏమైనా కొనుక్కుంటే అవి కొనుక్కునే మనం మెల్లోనే వేసుకొని రావాలండి. బ్యాగ్స్లో పెట్టుకుంటే వాళ్ళకి మనకి ఇమిగ్రేషన్ అప్పుడు మనకి ప్రాబ్లం ఉంటుంది. అందుకనే మామూలుగా మనం మామూలు జ్యువెలరీ వేసుకొని పోతే మనం కొనుక్కున్న గోల్డ్ జ్యువెలరీ వేసుకొని రావచ్చు. మనకి గోల్డ్ జ్యువెలరీ అంటే మనకి ఇంతకుముందు అయితే కొద్దిగా రేట్ తేడా వచ్చేది. ఇప్పుడు మనకు కూడా ట్యాక్స్ తగ్గింది కాబట్టి తులానికి 3000 తేడా వస్తుంది. ట్యాక్స్లో మనకి ఎయిర్పోర్ట్లో మనము రిమైండింగ్ ఇచ్చేస్తారు, మనకి ఎంత ట్యాక్స్ పడ్డదో అది ఇది కలిపితే మనకి తులానికి ఒక 4000 వరకు తేడా వస్తుంది, అంతకన్నా ఎక్కువ రాదు. అంతకాకుండా మనము జ్యువెలరీ రేటు తేడా అని కాకపోయినా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి. తక్కువ వెయిట్లో కూడా 5 గ్రామ్స్లో కూడా స్టోన్ ఐటమ్ మనకి డైమండ్ జ్యువెలరీలో ఏ వెరైటీస్ వస్తాయో అట్లా సీజెడ్స్లో వస్తాయి. అసలు మనం కనుక్కోలేము. కావాలనుకుంటే రేటు గురించి ఆలోచించుకోకపోయినా వెరైటీ కావాలంటే కొనుక్కోవచ్చు. రోజ్ గోల్డ్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి అక్కడ. ఇంకొక విషయం ఏంటంటే మనకి అమెరికా వీసా ఉందనుకోండి పాస్పోర్ట్లో, అమెరికా వీసా ఉన్నోళ్ళు దుబాయ్లో దిగిన తర్వాతనే ఇమిగ్రేషన్ దగ్గర మనం దుబాయ్ వీసా వేయించుకోవాలి. వాళ్ళు పర్ పర్సన్కి 240 దినామ్స్ తీసుకుంటారు. అక్కడే మనకి అమెరికా వీసా ఉన్న వాళ్ళకి 240 దినామ్స్ ఇస్తే అక్కడే మనకి అవకాశం ఉంటుంది. ఇక్కడైతేనేమో 6500 పడుతుంది, అక్కడైతే 5500. పెద్ద రేటు డిఫరెన్స్ లేదు. కానీ అమెరికా వీసా ఉన్నోళ్ళు దుబాయ్లో దిగిన తర్వాతనే వీసా వేయించుకోవాలి. ఇమిగ్రేషన్ కౌంటర్లో 240 కట్టేస్తే మనకు అయిపోద్ది. వాళ్ళ రూల్ ప్రకారం అయితే మేల్స్ అయితేనేమో 50,000 వర్త్ గోల్డ్ తెచ్చుకోవచ్చు, ఫిమేల్స్ అయితే 1 lakh వర్త్ గోల్డ్ తెచ్చుకోవచ్చు. కానీ మనం వేసుకొని వస్తే మాత్రం పెద్దగా ఏం పట్టించుకోరు. మీరు ఆధారపడి ఉంటుంది, మీ మీద తీసుకొచ్చుకోవచ్చు. మళ్ళీ గోల్డ్ బిస్కెట్స్, కాయిన్స్ నాట్ అవైలబుల్ అండి. ఏదైనా ఆర్నమెంట్స్ రూపంలోనే తీసుకొని రావాలి. ఇంకా దుబాయ్లో మనకి గౌరవనీయులు ప్రధాన మోడీ గారు ఓపెన్ చేసిండ్రు కదా స్వామినారాయణ టెంపుల్. ఆ టెంపుల్ వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ ట్రెడిషనల్ డ్రెస్లే వేసుకోవాలి. శారీస్ అయినా ఫుల్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకోవాలి. ఇంకోటి మనకి దుబాయ్లో మాస్క్ ఉంటుంది వాళ్ళ టెంపుల్, అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్ మన
హెయిర్ కూడా కంప్లీట్గా హెయిర్ కూడా కనబడకుండా డ్రెస్ మూవ్ చేసుకోవాలి. అది కూడా చాలా బాగుంటుందండి మాస్క్. మీరు ఫుల్ డ్రెస్ అని మిస్ కాకండి, చూడండి చాలా అద్భుతం. ఒక తాజ్ మహల్ స్టైలే ఉంటది. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే దుబాయ్ వెళ్ళినప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండవు. మనం ఇక్కడ మనం లోకల్లో ఎట్లా మనకి ఆధార్ కార్డు అడుగుతారో దుబాయ్లో మాత్రం పాస్పోర్ట్. మనం రూమ్ తీసుకోవాలన్నా హోటల్లో పాస్పోర్ట్ తీసుకుంటారండి. ఈ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉండి రూమ్ అలాట్మెంట్ చేసిన తర్వాతనే మనకు పాస్పోర్ట్ ఇస్తారు. మనం ఎంట్రీ టికెట్స్ తీసుకోవాలన్నా కూడా మన పాస్పోర్ట్, మనకి ఇక్కడ ఆధార్ కార్డు ఎట్లనో అదేవిధంగా అక్కడ పాస్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దుబాయ్ పోయే వాళ్ళకి మనకి ఆధార్ కార్డుతో ఈక్వల్ అన్నట్లు ఇప్పుడు పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ లేకపోతే మనం దుబాయ్లో అసలు అడుగు కూడా పెట్టలేము, చాలా ఇంపార్టెంట్. మేమైతే అండి సత్రం ట్రావెల్స్లో వెళ్ళినాము. మాకు విత్ ఎంట్రీ టికెట్స్ అంతా కలిపి 93,000 పడ్డదండి ఫర్ హెడ్. మా హస్బెండ్కి మాకు మొత్తం 5 nights 6 days 5 star అకామిడేషన్. వీళ్ళ దాంట్లో కూడా 4 days ఉన్నాయి, 3 days ఉన్నాయి, 3 star అకామిడేషన్ ఉంది, 4 star అకామిడేషన్ ఉంది. ఇక మళ్ళీ వెళ్ళాం కదా అని మేమైతే 5 star అకామిడేషన్ తీసుకున్నాం. చాలా బాగా చూపించిందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఇంక్లూడింగ్ అండి. మీరు నమ్ముతారో నమ్మరో మాకు ఒక్క 5 rupees కూడా ఖర్చు కాలేదండి. పైన చాలా అవుతాయి అంటారు కదా, అసలు వాళ్ళు పెట్టే ఫుడ్డే చాలా హెవీ అయిపోయిందండి. బయటకు వచ్చి కొనుక్కుందాం అన్నా కూడా మాకు కొనుక్కునేటట్టు లేదు. వాటర్ బాటిల్స్ అయితే అండి ఏదైనా కూడా మాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదండి. ఒక 2 lakhs అక్కడ పెడితే మనం ఏమి కొనుక్కోకుంటే మనం ఏమి డబ్బులు ఖర్చు కాకుండా రావచ్చండి. అంత బాగా ఆర్గనైజ్ చేసిండ్రు. మా టూర్ మేనేజరు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటూ మనము ఈ పెద్ద టూర్లు కంట్రీస్కి వెళ్ళాలి అన్నప్పుడు ఒక నెంబర్ 1 ట్రావెల్స్నే తీసుకొని పోతాం వల్ల మనకి మంచి జరుగుద్ది. ట్రావెల్స్లో కూడా ఫేమస్ ఉన్న వాళ్ళని ఎవరిని పడితే ఏ ట్రావెల్ పడితే ఆ ట్రావెల్ పడితే మనకి అకామిడేషన్ ఎట్లా ఇస్తారో కూడా తెలియదు. మేమైతే సత్రం ట్రావెల్స్లో పోయినాము. కృష్ణమోహన్ గారండి ఎండి, మాకు బాగా పరిచయము, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ గైడ్స్ కూడా మనకి మంచిగా తెలిపిండ్రు, అన్ని చూపించిండ్రు, మంచిగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఆ ప్లేసెస్ గురించి చాలా బాగుంది. దుబాయ్లో ఏమేమి చూసినాము అసలు ఒక్కొక్క ప్లేస్ గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో పెడతాండి. మ్యాక్సిమం మేము దుబాయ్ పోయినాం కాబట్టి ఇవన్నీ కావాలి అని చెప్పిన, ఏ అబ్రాడ్ పోయినా కూడా సేమ్ ఇంతే ఉంటుందండి. ఎటు పోయినా, సింగపూర్ పోయినా, ఏది పోయినా ఈ సూచనలు అయితే కంపల్సరీ పాటించిపోతే మనకి ఏమి అక్కడికి పోయిన తర్వాత చార్జర్ లేరని, అది లేదని, ఇది లేదని ప్రాబ్లం లేకుండా ఇవన్నీ కూడా మనము ఒక సెట్ పెట్టుకొని ఉంచుకుంటే, జెంట్స్కి అయితే పాస్పోర్ట్ బ్యాగ్ ఉంటుందండి. పాస్పోర్ట్ బ్యాగ్ కొనుక్కొని అందులోనే దినమ్స్ ఇవి పెట్టుకొని ఉంచుకుంటే ఇంకా వాళ్ళకి ఈజీ ఉంటుంది, మనకి ఈజీ ఉంటుంది. ఈ విధంగా దుబాయ్ అయితే పోవడానికి ఫస్ట్ మనం ఇవన్నీ రెడీ చేసుకోవాలండి. మళ్ళీ దుబాయ్లో ఏమేమి చూసినాం అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మా శైలజ మాసెట్టి. కంపల్సరీ మీకు ఇవన్నీ చెప్తున్నా కదా, మీరు ఏం చేయాలి, నా ఛానల్ని లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ మాత్రం కంపల్సరీ పెట్టండి. ఇట్లు మా శైలజ మాసెట్టి.